అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఈ మొదటి దఫా పీస్ ప్లాన్ ఏదైతే కుదిరిందో దానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రకంపనలు రేగుతున్నాయి. ఆయన కోయిలిషన్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫార్ రైట్ బెన్ గవీర్ కావచ్చు, స్మాత్రిచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్లాన్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళందరి ప్లాన్ ఏంటంటే గాజాను పూర్తిగా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసేసి అక్కడ ఇజ్రాయలీస్ని పెట్టి మొత్తం గాజాలో మిగిలిపోయిన వాళ్ళని సినాయి పెనిన్సులా అటువైపు తరలించాలని. అయితే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు తప్పక ఈయన కూడా ఈ పీస్ ప్లాన్కి ఒప్పుకున్నారనమాట. ఇక్కడ మనం గమనిస్తే మిడిల్ ఈస్ట్లో డైనమిక్స్ మారిపోతున్నాయి. రీసెంట్గా లాస్ట్ మంత్ ఇజ్రాయెల్ ఖతార్ పైన దాడి చేసింది. అక్కడైతే హమాస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ బిల్డింగ్స్ మీద దాడి చేసింది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా కాస్త కోపం వచ్చిందని చెప్పాలి. తర్వాత సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది. ఇప్పుడు పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రిల్లాలోకి సౌదీ అరేబియా వచ్చేసింది అనమాట. దాంతోపాటు అరబ్ నాటో అని చెప్పి కొత్త కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత మిడిల్ ఈస్ట్లో పొలిటికల్ డైనమిక్స్ చాలా మారిపోతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కాస్త తగ్గక తప్పదనమాట. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా కాస్త తగ్గి ఈ పీస్ ప్లాన్కి ఒప్పుకున్నట్టే. హమాస్ అయితే డిజార్మెంట్కి అయితే ఒప్పుకోకపోవచ్చనే మనం ఊహించవచ్చు.